Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము ఏసీ సర్వీసింగ్ అయితే చేయించాము. అది వచ్చేసరికి వాటర్ సర్వీసింగ్ చేయించాము. ఈ ఏసీ సర్వీసింగ్ వచ్చేసరికి 6 మంత్స్కి ఒకసారి అయితే చేయించుకుంటూ ఉండాలి. అలాగే ఎండాకాలంలో అయితే ముందే చేయించాలి, ఎందుకంటే మనం ఎక్కువ వాడేది ఎండాకాలంలో. ఎక్కువగా అయితే డస్ట్ పట్టేస్తూ ఉంటుంది ఏసీకి. అలాంటప్పుడు మనం గమనించుకుని ఇలాగా సర్వీసింగ్ అయితే చేపిస్తూ ఉండాలి అప్పుడప్పుడు. మనకి తక్కువగా చల్లదనం వస్తుందంటే దానికి డస్ట్ అయితే ఎక్కువ బాగా పట్టేసిందని అర్థం. అలాంటప్పుడు మీరు గమనించుకుని ఒకసారి అయితే ఇలా సర్వీసింగ్ చేంజ్ చేసుకోండి. సర్వీసింగ్ చేయించిన తర్వాత అయితే బాగా కూల్ అయితే అవుతుంది ఏసీ. అలాగే అప్పుడప్పుడు మనం కూడా కొంచెం డస్ట్ పడుతూ ఉంటుంది కదా ఏసీ మీద, మనం కూడా చిన్న బ్రష్ పట్టుకుని కొంచెం క్లీన్ చేసేసుకోవడమే. అలా కూడా చేసేసుకోవచ్చు, వాళ్ళే రావాలి చెయ్యాలని లేదు. ఆ పైన దుమ్మంతా దులిపేసుకోవడమే. అలా అయితే చూసుకోండి. మాకైతే చాలా ఈజీగా అయిపోయిందండి. 15 మినిట్స్లో అయితే ఏసీ అయితే క్లీన్ చేసేసారు. ఎందుకంటే మాకైతే డస్ట్ అయితే చాలా తక్కువ పట్టిందంట, దానికోసం చాలా ఈజీగా అయితే అయిపోయింది. చూసారు కదా, బయట అయితే చాలా తక్కువ అయితే డస్ట్ వస్తుంది, చాలా అంటే చాలా తక్కువ. ఏసీ ఉన్న వాళ్ళకి ఇంకొకటి అయితే నేను చెప్తాను, అది కూడా తెలియని వాళ్ళకి. ఏసీ పైన డస్ట్ పడకుండా ఏదైనా సరే క్లాత్ కప్పాలనుకుంటే అది మాత్రం రాంగ్ అండి. అలాగైతే ఏది కూడా కప్పకూడదు. ఏసీని అయితే అలా ఓపెన్గానే ఉంచేయాలి. ఎప్పుడు కూడా పొరపాటు అయితే చేయొద్దు. డస్ట్ పడితే మొత్తం క్లీన్ చేసేసుకోండి బ్రష్ పట్టి. ఓకేనండి, ఏసీ సర్వీసింగ్ అయితే మొత్తానికి చాలా బాగా చేశారు, చాలా నీట్గా. నాకు తెలిసింది ఏసీ సర్వీసింగ్ గురించి మీతో అయితే షేర్ చేసుకున్నాను. అలానే నా వీడియో కానీ నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని షేర్ కూడా చేయండి. అలాగే వీడియో కానీ నచ్చితే ఒక కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.